हाई फ्रेंड्स नमस्ते दिस इज जेबी कार्स सेल्स अंड बाइंग तेनाली अंडी वाल डेट వచ్చేసరికి 7వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం అండి వెహికల్ వచ్చేసరికి 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ టయోటా ఐటిఎస్ జీడీ వెహికల్ సార్ ఇది వెహికల్ డీటెయిల్స్ మొత్తం క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అండి టైర్స్ గాని వెహికల్ గాని బాడీ టు బంపర్ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్ వీడియో లాస్ట్ వరకు చూస్తే వెహికల్ డీటెయిల్స్ అనేవి క్లియర్ గా తెలుస్తాయండి డీటెయిల్స్ అనేది ప్రతిదీ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అండి బాడీ లైనింగ్ చూసుకోండి సార్ వెహికల్ అయితే అక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చిన్న టచ్ అప్లు అయితే కామన్ గా జరిగినాయి కమర్షియల్ బ్రేడ్ వెహికల్ సార్ ఇది ఫ్రంట్ టైర్లు మీరు చూసినంటే 90% వరకు టైర్లు ఉన్నాయండి అపోలో టైర్స్ ఉన్నాయి సార్ వెహికల్ కి రీసెంట్ గా 4 టైర్లు చేంజ్ చేయడం అయితే జరిగిందండి వెహికల్ కి ఫ్రంట్ డోర్లు గాని క్లియర్ గా చూడండి సార్ ప్రతి పార్ట్ క్లియర్ గా చూపిస్తున్నాను సార్ నేను ఓపిక్ గా మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూస్తే వెహికల్ డీటెయిల్స్ తెలుస్తాయండి ఇంటీరియర్ గాని ఫ్లోర్ మ్యాట్ గాని క్లియర్ గా చూడండి వెల్ అండ్ గుడ్ కండిషన్ లో ఉందండి సీట్ కవర్లు అనేది రీసెంట్ గానే స్టిచ్చింగ్ అయితే చేయించారు సార్ కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ దగ్గర తీస్తున్న వీడియో సార్ ఇది ఒకసారి గుర్తించండి మీరు కూడా ఆ కార్ ఎంత ఈ కార్ ఎంత అని అడుగుతున్నారు నేను డీలర్ల దగ్గర వీడియోలు తీయట్లేదండి ఓన్లీ కస్టమర్ దగ్గరికి వచ్చే వీడియో తీస్తున్నాను సార్ బాడీ లైనింగ్ కానీ రైట్ సైడ్ టైర్లు కానీ క్లియర్గా ప్రతి పార్ట్ ప్రతిదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి రైట్ సైడ్ టైర్లు లెఫ్ట్ సైడ్ టైర్లు మొత్తం చూడండి లెఫ్ట్ సైడ్ టైర్లు మీరు చూసినట్టయితే 90% వరకు బటన్ ఉందండి ఓన్లీ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ రెండు ఒకటే చేంజ్ అయినాయండి పెయింట్ అనేది అక్కడే టచ్ అప్ అయింది రబ్బింగ్ అయితే క్లియర్గా కొట్టించారు అంత మించి ఏం లేదండి వెహికల్ పెయింట్ అనేది అక్కడ పడలేదు సార్ వెల్ అండ్ గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి రైట్ సైడ్ బ్యాక్ టైర్లు కూడా చూడండి సార్ క్లియర్గా డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ప్రతిదీ చూడండి సార్ ఎక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది పార్ట్స్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వాలా ఇంటీరియర్ ఫ్లోర్ మ్యాట్ చూసుకున్నా క్లియర్గా ఉందండి వర్కర్స్కి బాగా యూజ్ అవుతుంది సార్ వెహికల్ మోడల్ కూడా ఉందండి వెహికల్ వచ్చేసరికి బాడీ లైనింగ్ చూడండి సార్ క్లియర్గా ఫ్రంట్ సైడ్ కూడా చూడండి రీడింగ్ వచ్చేసరికి 1,72,000 తిరిగిందండి జెన్యూన్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ అనేది ఎక్కడా లేదండి రీసెంట్గానే టచ్ స్క్రీన్ కూడా ఇచ్చడం జరిగింది సార్ సిస్టమ్ మొత్తం యాంప్లిఫైర్ సబ్ ఓఫర్ క్లియర్గా చేయించారండి కస్టమర్ వచ్చేసరికి దీనికి బైక్ అయితే వెల్ అండ్ గుడ్ కండిషన్లో ఉంది సార్ బానెట్ కూడా ఒకసారి ఇంజన్ సైడ్ కూడా చూపిస్తానండి క్లియర్గా చూడండి సార్ మీరు ఇంజన్ కానీ పార్ట్స్ కానీ ఎక్కడ చేంజ్ అవ్వలేదండి వెల్ అండ్ గుడ్ కండిషన్లో ఉందండి సింగిల్ హ్యాండ్ యూజ్ చేశారు వెహికల్ వచ్చేసరికి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి పార్ట్స్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు టయోటా ఇంజిన్స్ వెల్ అండ్ గుడ్ కండిషన్లో ఉంటాయి ఇంకా ఇది వెహికల్ మెయింటెనెన్స్ కూడా బాగుందండి వర్కర్ బండి కాబట్టి క్లియర్గా మెయింటెనెన్స్ కూడా బాగా చేశారండి వెహికల్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా మళ్ళీ చెప్తున్నానండి క్లియర్గా వీడియో లాస్ట్ వరకు చూడండి సార్ అదొకటే నా చిన్న విన్నపం వెహికల్ వచ్చేసరికి 2016 మోడల్ 2017 రిజిస్ట్రేషన్ కమర్షియల్ ప్లేట్ ట్యాక్సీ ప్లేట్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఇది డైరెక్ట్ ట్యాక్సీ ప్లేట్ మీద ఉంది ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి సార్ వెహికల్ డీటెయిల్స్ కానీ దీని గురించి తెలుసుకోవాలన్నా నా నెంబర్ కాల్ చేయండి వెహికల్ రేట్ వచ్చేసరికి 5 లక్షలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు అండి నా దగ్గరికి డైరెక్ట్ కస్టమర్ దగ్గర తీసుకెళ్ళి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడిస్తాను సార్ మనం తీసే ఏ వీడియో కూడా డైరెక్ట్ కస్టమర్ దగ్గర వీడియో తీస్తున్నాం కానీ డీలర్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడ వీడియో తీయట్లేదండి చిన్న విన్నపం ఏంటంటే అంత రేట్ ఎందుకు పెడుతున్నారు కస్టమర్ రేట్ అది క్లియర్గా వెహికల్ దగ్గరకు చూసిన తర్వాత బార్గెనింగ్ ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉందండి అంతమించి ఏం లేదు సార్ థ్యాంక్ యూ అండి